పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు కావడం జరిగింది. కోవిడ్ సమయంలో కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. అందులో భాగంగా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె పైన, అలాగే ఎన్ఎస్యుఐ అప్పుడున్న ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు ఆమె హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించి 10,000 తోటి 2 పూచీకత్తులను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కేసును ఆగస్టు 13వ తారీఖుకి విచారణకు వాయిదా వేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఆమె అక్కడే మనోరంజన్ కాంప్లెక్స్ వద్ద మీడియాతో మాట్లాడడం జరిగింది. కేసులు పెట్టి మరి ఈ రకంగా కోర్టుల చుట్టూ తిరిగే విధంగా ఆనాటి ప్రభుత్వం చేయడం జరిగింది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద, మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము, గడప గడప తిరిగినాము, కష్టాలు చూసినాము. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వేల మంది చనిపోతున్నారు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్న సీతక్క అని మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది. దానికోసం ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. సో మీరు చూస్తా ఉన్నారు, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవస్థ చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది.